అందరికీ నమస్కారం. అందరికీ శుభోదయం. మరి ఇవాళ నాగుల చవితి నాడు చేసే చిమ్మిలి ఎలా చేయాలో చూద్దాం. నువ్వుండలు అంటాము. దీనికి అరచిప్ప కొబ్బరి తురుముకోవాలి. తురుముకొని ఒక గ్లాసులో 3/4 గ్లాస్ కొబ్బరి, ఎండు కొబ్బరి తురుము తీసుకోవాలి. అదే కొలత గ్లాస్తో గ్లాస్కి తలగీసి నువ్వులు, గ్లాసు నిండుగా బెల్లము, తురిమిన బెల్లము లేదంటే తరిగిన బెల్లం మనం తీసుకుని కొలుచుకుని పెట్టుకోవాలి. ఒక మందపాటి బాణలు తీసుకుని బాగా వేడెక్కాక దానిలోకి నువ్వులు వేసి, కొలత గ్లాసులు నువ్వులు ఉన్నాయి కదా, తలగీసి వేసుకున్న నువ్వులు, ఆ నువ్వులు వేసుకుని నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవి చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ 2 నుంచి 3 నిమిషాల టైం పడుతుంది. ఇలా బాగా వేగిన నువ్వులని మరొక పళ్ళెంలోకి మార్చుకుని దానిలోకి 5-6 యాలకులు వేసి చల్లారబెట్టుకోవాలి. నువ్వులు చల్లారాక నువ్వులు మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. కలిపి వేయకూడదు, నువ్వులు సరిగా మెదగవు. అందుకని నువ్వులు మాత్రం వేసుకుంటే మిక్సీ పట్టుకుని అప్పుడుని మరొక పళ్ళెంలోకి మార్చుకోవాలి. ఇప్పుడు అదే జార్లోకి కొలిచి పెట్టుకున్న కొబ్బరి అలాగే బెల్లము కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా నువ్వుల పొడి మీద వేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. నువ్వుల పొడి, కొబ్బరి, బెల్లం కలిపి మిక్సీ వేసిన పొడి అంతా కలిపి బాగా కలుపుకొని మళ్ళీ మరొకసారి మిక్సీకి వేసుకోవాలి. వేసుకున్నామంటే మొత్తం బాగా కలుస్తుంది. ఇలా మిక్సీ వేసుకున్నాక ఆ పొడినంతా మరొక పళ్ళెంలోకి వేసుకొని బాగా కలిపి ఇంకొకసారి నువ్వుండలు కట్టుకోవడమే. చిమ్మిలి లడ్డూలు, నువ్వుల లడ్డూలు కలుపుకొని మనం స్వామికి నైవేద్యం పెట్టుకోవచ్చు. నాగుల చవితి అంటే మామూలుగా కొంతమంది పచ్చి నువ్వులే వేసి నువ్వుండలు చేస్తారు, కొంతమంది వేయించి చేస్తారు. ఎలాగైనా చేసుకోవచ్చు. భక్తితో మనము దేవునికి నివేదన చేయడమే ముఖ్యము. ఈ వర్షాకాలంలో కార్తీక మాసంలో నాగుల చవితి అయినా నాగపంచమి అయినా నువ్వుండలు, చలిపిండి చేస్తారు. ఈ నువ్వుండలు శరీరానికి వేడి చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా మనకు అందిస్తాయి. బెల్లంలో ఉండే ఐరన్, నువ్వుల్లో ఉండే ఐరన్, అలాగే కొబ్బరిలో ఉండే ఫ్యాటు, ప్రోటీన్ ఇవంతా కూడా మన శరీరానికి మంచి శక్తిని, రోగనిరోధక శక్తిని కలగజేస్తాయి. అందుకనే నాగుల చవితికి అలాగే కార్తీక మాసంలో వచ్చే నాగపంచమికి అప్పుడు కూడా మనం ఇలాగా నువ్వుండలు, చలిపిండి చేసి సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యం పెట్టి మనము ఉపవాసం ఉండి తింటాం కాబట్టి మన శరీరానికి బాగా పడుతుంది. దానిలో ఉండే బెనిఫిట్స్ అంతా కూడా మన శరీరానికి బాగా అందుతాయి. ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.